ప్రియుడితో కలిసి భర్తను చంపి గ్రైండర్‌లో ముక్కలుగా చేసి శరీర భాగాలను మురికి కాలువలో పడేసింది. ఓ మహా ఓ మహాభాగ్యురాలు. అసలు ఏంటి ఈ పరిస్థితి ఏంటి? మన భారతదేశంలోని ఎప్పుడు ఇననటువంటి వార్తలు మనం వింటున్నాం. ఎప్పుడు చూడనటువంటి సంఘటనలు చూస్తున్నాం. మన భారతదేశం రోజు రోజుకి డెవలప్ అయ్యే కొలది ఏదో మూలన మనం ఎప్పుడు విననటువంటి, చూడనటువంటి సంఘటనలు మన కళ్ళెదుటే కనిపిస్తా ఉన్నాయి. సో, దీని అంతటి కారణం ఏంటో మాకు అర్థం అవ్వట్ల. సో, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా గాని, ఈ సంఘటనలు మాత్రం ఆగట్లేదు. సో, అదసలు ఎక్కడ జరిగింది? ఆవిడ అసల భర్తని ముక్కలు చేసి గ్రైండర్‌లోని ముక్క ముక్కలుగా చేసేంత అవసరం ఏమొచ్చిందనే విషయాలు మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. సో, అది ఎక్కడ జరిగిందంటే, చందౌసులోని మొహల్లా చున్నీలో రాహుల్, రుబీ అనే దంపతులు నివసిస్తున్నారు. గౌరవ్ అనే వ్యక్తితో రుబీ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకి తెలియడంతో పలుమార్లు భార్యను మందలించాడు. అక్రమ సంబంధం విషయంలో దంపతుల మధ్య గత కొన్ని రోజులు నుంచి గొడవలు జరుగుతున్నాయి. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండడంతో తొలగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. నవంబర్ 18న భర్తను తన ప్రియుడితో కలిసి ఇనుపురాడుతో కొట్టి చంపారు. సో, అనంతరం మృతదేహాన్ని గ్రైండర్‌లో వేసి ముక్కలు ముక్కలుగా చేసేశారు. సో, ఏడ్గాలోని మురికి కాలువలో శరీర భాగాలను పడేశారు. సో, మరికొన్ని శరీర భాగాలు రాజ్‌ఘాట్‌లోని గంగా నదిలో పడేశారు. తన భర్త కనిపించట్లేదని అదే రోజు స్థానిక పోలీస్ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఏడ్గాలోని మురికి కాలువలో డిసెంబర్ 15న శరీర భాగాలు కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో, ఒక శరీర భాగంపై రాహుల్ పేరు ఉండడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. రాహుల్ భార్య రూబీని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. సో, కుళ్ళిపోయిన శరీర భాగాలకు డీఎన్ఏ పరీక్ష చేయించారు. రాహుల్‌దే మృతదేహం అని గుర్తించారు. అయితే రూబీని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు బయటకు వచ్చాయి. తన ప్రియుడు గౌరవ్‌తో కలిసి హత్య చేశారని ఒప్పుకుంది ఆ మహాతల్లి. సో, వెంటనే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. మరి అటువంటి పతివ్రతలు ఉన్నంత వరకు కూడాను మన భారతదేశంలో భర్తల పరిస్థితి ఇలాగే ఉంటుంది. దయచేసి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ వీడియో మూకంగా అది చెప్తా ఉన్నాను. మన భారతదేశంలో ఇటువంటి సంఘటనలు బాగా ఎక్కువైపోతున్నాయి. నేను పొద్దున్నే ఒక వార్త చదివాను. దాంట్లో కూడా మన హైదరాబాద్‌లోని ఒక ఆవిడ మహాతల్లి తన భర్తని ప్రియుడి మోజులో పడి ఇంకో ముగ్గురిని పిలిపించి నైట్‌కే ఆ నలుగురు కలిపి చంపేసింది. చంపేసి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా గుండెపోటు వచ్చి చచ్చిపోయాడని చెప్పేసి పోలీసులు చెప్పింది. తర్వాత పోలీసు తనదైన రీతిలోని దాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళ స్టైల్‌లో దాన్ని ఎంక్వైరీ చేసి అడిగితే అప్పుడు నోరిప్పి మహాతల్లి మేమే చంపాము. వేరే ప్రియుడితో అయితే నాకు అక్రమ సంబంధం ఉంది. అప్పటిదాకా అంత్యక్రియలు అయినంత వరకు కూడాను నటించింది. మహాతల్లి నటించింది. ఆమెను చూస్తే గనక మీకు ఎలా అనిపిస్తుందంటే ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఉంటదన్నమాట. చూసారు కదా! మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి వీడియో మీద. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.